హే గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు, మంచిగా ఉన్నారా? సో ప్రస్తుతానికి నేను చీకటి మామిడి విలేజ్, బొమ్మలవరం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, శ్రీ తిరుమలనాథ స్వామి టెంపుల్లో ఉన్నాను. స్వామివారికి రథోత్సవం జరగబోతుంది ఈరోజు. ఆ రథోత్సవ కార్యక్రమాన్ని మంచిగా తీద్దామనుకొని వచ్చేసిన. మొన్న స్వామివారి కళ్యాణం సంబంధించి వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి, లింక్ ఇస్తా, ఓకేనా? రాజు శ్రీమన్నారాయణ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనము బ్రహ్మోత్సవాలలో ఒకరోజు రథోత్సవం నిర్వహిస్తాము. రథోత్సవమును మన తిరుమలనాథ స్వామి సన్నిధిలో ద్వాదశి రోజు సాయంకాలము రథోత్సవాన్ని నిర్వహిస్తాము. ద్వాదశి రోజు సాయంకాలం అంటే ద్వాదశి రోజు ఉదయము మనమంతా కూడా మంత్ర హోమము మరియు ఈ యొక్క రథోత్సవం నిర్వహిస్తాము. రథము మీద స్వామివారిని ఊరేగించుడే రథ ప్లస్ ఉత్సవము, రథోత్సవము అంటారు. రథోత్సవానికి ముందు, రథం ముందు మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అది ఏంటంటే రథ ప్రతిష్ఠ అంటారు. రథ ప్రతిష్ఠ అంటే రథానికి 3 లేకపోతే 5 స్టెప్పులు ఉంటాయి. ఒక్కొక్క స్టెప్పులో 4 దిక్కులు, 4 దేవతలు అధిష్టాన దేవతలుగా అక్కడ వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తుంటారు. అంటే ఒక పిఎం, ఒక ప్రధానమంత్రికి 4 దిక్కుల ఎంతవైతే సెక్యూరిటీ ఉంటారో ఆ దేవదేవుడైన భగవంతునికి 8 దిక్కుల ఆ యొక్క దేవతలు ఆయనకు రక్షణగా, కాపరగా ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తుంటారు. వాళ్ళందరితోటి వాళ్ళ మంత్రాలతోటి ముందుగా హోమం చేస్తాము. హోమం చేసిన తర్వాత హోమంలో సంపాదాజ్యం ఉంటుంది. హోమంలో సంపాదాజ్యం తీస్తాం. ఆ హోమానికి ముందుగా మనం అక్కడ విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాహచనాన్ని నిర్వహించి ఆ పుణ్యావాహన జలంతో ఈ యొక్క రథానికి సంప్రోక్షణ చేసిన తర్వాత హోమాన్ని నిర్వహిస్తాము. హోమంలో ఈ యొక్క రథం మీద ఉండేటువంటి దేవతలందరికీ కూడా హోమాన్ని హవిస్సును అందించేసి ఆ యొక్క సంపాదాజ్యంతో ఆ రథాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తాము. శుభ్రం చేసిన తర్వాత ఈ యొక్క దేవదేవుడైనటువంటి ఈ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఈ రథం మీద వేంచేపు చేసిన తర్వాత స్వామివారికి ముందుగా ఎవరికి కనిపించకుండా స్వామివారి ముందు మనం బలిహరణం వేస్తాం. బలిహరణానికి ముందు స్వామివారికి ముందు ఒక పరద అడ్డు వేసి ఆ యొక్క బలిహరణాన్ని వేస్తాము. బలిహరణం అంటే అన్నము వండి దాన్ని 5 కిలోలు కానీ 10 కిలోలు కానీ 15 కిలోలు కానీ ఈ యొక్క అన్నాన్ని వండి స్వామివారి ముందు పరదా వేసి ఆ స్వామివారి ముందు రథం కింద ఆ అన్నాన్ని పోసి దానిపైన 5 దీపాలను వెలిగించి
ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకొచ్చి ఈ రథానికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా దేనికంటే రథం మీద ఉన్నటువంటి స్వామికి ఏవైనా దిష్టి తొలగకుండా, అట్లాగే ఈ రథోత్సవము సాఫీగా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చేసేటువంటి ప్రక్రియనే ఈ యొక్క బలి ప్రదానం. ఈ బలి ప్రదానం అయిపోయిన తర్వాత ఆ యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి ఈ అన్ని కులాల వారికి మరియు ఈ యొక్క నిర్వహించేటువంటి వారికి అడ్మినిస్ట్రేషన్ వారందరూ కూడా బొట్టు పెట్టి వాళ్ళందరూ కూడా స్వామివారి తరపు నుండి చిల్లర నాణాలు ఇచ్చేసి వారందరూ కూడా సంతృప్తి చేసి అప్పుడు రథాన్ని ఊరేగించడం జరుగుతుంది. దీనితో పాటు కోలాటం చేసేవారు, భజన పాడేవాళ్ళు, కాళ్లకు గజ్జలు కొట్టుకొని ఆడేవాళ్ళు, వీళ్ళందరితోటి కూడా శోభాయమానంగా ఈ రథాన్ని దోపుకొండ వరకు నిర్వహించి తర్వాత దేవాలయం వద్దకు తీసుకొచ్చి రథోత్సవాన్ని పూర్తి చేస్తాము. ఇదంతా కూడా రథానికి చేసేటువంటి ప్రక్రియ. రథ ప్రతిష్ట మరియు హోమము మరియు బలిహరణము మరియు గుమ్మడికాయ కొట్టడము, రథాన్ని ఊరేగించడం, ఇదంతా కూడా రథోత్సవంలో భాగం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క భూదేవి శ్రీదేవి సమేత తిరుమలనాథ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నేటితో పూర్తవుతున్నాయి. స్వామివారి యొక్క ఉత్సవాలు పూర్తి ఎలాగైతుందంటే, చీకటిమామిడి గ్రామం నుండి ఉత్సవ ప్రారంభ సమయంలో ఉత్సవ విగ్రహాలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలు అనేటివి, ఈ సేవ తీసే ఉత్సవ విగ్రహాలు చీకటిమామిడి గ్రామంలో కొలువై ఉంటాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఉత్సవ విగ్రహాలను ఈ యొక్క బాజా భజంత్రీలతోటి ఊరేగింపుగా ఈ దేవస్థానం వద్దకు తీసుకొని వచ్చి ఈ వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించి ఉగాది రోజున సాయంత్రము 6 గంటలకు ఈ ఉత్సవ విగ్రహాలను తిరిగి చీకటిమామిడి గ్రామంలోకి తీసుకువెళ్తాము. అక్కడ తీసుకెళ్ళినప్పుడు చాలామంది మహిళలు అందరూ కూడా స్వామివారికి మంగళహారతులతోటి స్వామివారిని స్వాగతించి స్వామివారికి సపర్యలు చేసి నైవేద్యాన్ని, కొబ్బరికాయల నైవేద్యాన్ని పెట్టి ఎంతో భక్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఊరిలో గల కచ్చీరు దగ్గర ఈ యొక్క గ్రామ సచివాలయం దగ్గర స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేసి స్వామివారిని నిలిపి తూర్పు ముఖంగా నిలిపి అక్కడ ముందుగా ఈ యొక్క ఉగాది రోజు వచ్చేటువంటి కొత్త పంచాంగాన్ని శ్రవణం చేస్తారు. మొట్టమొదటిగా స్వామివారి అంటే తిరుమలనాథ స్వామి పేరు మీద ఉండేటువంటి ఆదాయ వ్యయాలు మరియు ఆ యొక్క స్వామి యొక్క ఆరోగ్యాలు మొదలగు ఇవన్నీ కూడా ముందుగా శ్రవణం చేసిన తర్వాత మిగతా వారందరికీ కూడా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇది తరతరాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలలో చేసిన ఆచారము. అది ఆ విధంగానే కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. శుభం భూయాత్. తిరుమలనాథ స్వామి గోవిందా.
అభిషేక సేవలో వైభవంగ బ్రహ్మోత్సవాలు ఇంగినేల మురిసేలా భలే సంబరాలు చిన్న పెద్దలు చిందేయంగా రంగోత్సవం బ్రహ్మాండంగా చికటి మామిడి సింగారంగా ఉత్సాహయ్య స్థాపనంగా చూడ రెండు కళ్ళు నాగబంట ఆ వేడుకలు ఆడ రెండు కాళ్ళు నాగబంట చూడ రెండు కళ్ళు నాగబంట ఆ వేడుకలు సో రథోత్సవం అయిపోయింది, ఇంకా దేవుడిని తీసుకొని మళ్ళీ పల్లెకి ఎక్కించుకొని యథావిధిగా దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఇంకా
విందామా? వాయిస్ రాదు సో ఫ్రెండ్స్ చూశారు కదా తిరుమలనాథ స్వామి ఒక రథోత్సవం చాలా బాగా జరిగింది కదా. సో ఇంతటితో వీడియోని ముగిచ్చేస్తున్నా. ఇంకా మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.